నువ్వేం చేస్తున్నావమ్మా? చదువుతున్నావా? పెళ్ళైందా? ఏడాగాలే కాదు అయ్యిందా? చదివినావా ఏమన్నా? అప్పుడేనా? ఎన్నాళ్ళైంది? ఏ ఊరికి ఇచ్చినారు? ఏమంట ప్రేమించిటివా? మళ్ళీ ఏమంట గాడిదకి? పిల్లలు కాలేదని సన్నగా ఉంది పాప అని చెప్తావు గట్టక. ఎస్ఐ గారు కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారు? ఇప్పుడు ఏం లేదు సార్, మనం పెద్దల ధరగా రాపించుకున్నాం. మా బాబుని కోటి చేయలేక పెద్దల ధరగా రాపించుకున్నాం. ఇప్పుడు వద్దనుకున్నారా? సరే అమ్మ ఆయనకి ఇష్టమే లేదు. పాపం 2 ఏళ్ళ నుంచి పంపించలేదు ఇంటికి. ఎప్పుడు అడిగినా కానీ పెళ్ళి ఎన్నేళ్ళు అయింది? 2 ఏళ్ళు లేదు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళమ్మ వాళ్ళ ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడే విడిపోయినారా రాయించుకొని? పెద్దల ధరగా విడిపోయినాను సార్. పాప చిన్న వయసు కోటికి యాక్టివ్గా ఏం చదివినా నాన్న? పెద్ద చదువులు చదివినా 5 వరకు. చదువుకుంటే ఉండే కదా బాగా. నువ్వేనా చదివించచ్చు కదా ఆడపిల్లల్ని? ఏం చేస్తావు? ఏంది నువ్వు ఏదైనా చేస్తే వాళ్ళకి చదివే చదివిపియాల. ఎంత ఇప్పుడు ఎంత? కడతాలే అమ్మా. అన్ని నాన్నెళ్ళు 5 నెలలు. ఏమ్మా బాగున్నారా? ఎవరు నానా? బాగున్నావా? ఏ స్కూలు? అటు వరకు పోతావా? ఏ క్లాస్? నువ్వు హీరో? ఎక్కడా నువ్వు చదివేది? మన స్కూల్లోనా? బాగానే ఉందా ఫుడ్? మీ అక్కను కూడా ఇక్కడ చేర్పించుకోవచ్చు కదా, ఇద్దరు కలిసిపోవచ్చు. అవును, ఇప్పుడు 7th 8th 9th 10th ఏంది? ఇందిరమ్మ కాలనీలో ఉంది కదా? లేదు, ఇక్కడ కూడా 10th వరకు ఉంటుంది. ఇందిరమ్మ కాలనీలో ఉంది కదా? అట్లా కాదు, హై స్కూల్ చేసేదాన్ని. 7 అయితేనే 8, 8 అయితే 9, 9 అయితేనే 10, అట్లా ఒక్కొక్క సెక్షన్ పెరుగుతా పోతా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాపకు ఉంది కాబట్టి 10th వరకు ఈడే వస్తుంది. సరేనా? సరే అంటే దూరం ఎందుకు అని చెప్పేసి. బాగానే ఉందా నాన్న స్కూల్ కూడా? గుడ్, బాగా చదువుకోవాలా.